బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆషాఢమాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు ఆమె. మొత్తంగా 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్ లోటు కూడా లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని ఆదేశించారు ఆమె. కాగా గోల్కొండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి. ఆషాఢ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయి. గోల్కొండ బోనాలు ముగిసిన తరువాత వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత వారం హైదరాబాద్, సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాత నుంచి లాల్ దర్వాజా, ధూల్పేట, బల్కంపేట, పాత బస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుపుతారు.